ఏంటి దీంట్లో ఏంటి సార్ విశ్వంబరాలో ఎట్లా వశిష్ఠ గారిది మీది ఇద్దరిది మంచి బాండింగ్, యాహ్! ఇద్దరు అవును. మంచి ఫ్రెండ్స్ కూడా. యాహ్! అవును ఫ్రెండ్స్. ఎట్లా ఉండబోతుంది విశ్వంబర? ఎందుకు లేట్‌గా వస్తున్నారు? ఎప్పుడో జనవరికి రావాల్సింది హ్మ్. లేట్‌గా హ్మ్. హ్మ్. వచ్చారు. హ్మ్. చాలామంది ఓపెన్‌గా చెప్తున్నా. ఓకే. ఓపెన్‌గా చెప్పిందేందంటే చిరంజీవి గారికి ఆ టీజరు ఏదైతే రిలీజ్ చేశారో ఆ గ్రాఫిక్స్ అయి నచ్చలేదు. అందుకనే లేట్‌గా వస్తున్నారు. హ్మ్. రీషూటులు చేశారని కూడా మాకొచ్చిన బయట ఓకే. వచ్చిన ఓకే. మీడియాకొచ్చిన టాక్. అది ఎంతవరకు గాసిప్స్ వింటమే తప్ప యూనిట్‌లో వాళ్ళు మీకు చెప్తే తెలియాలి మాకు. ఓకే. ఇయన్నీ మేము గాసిప్సో హ్మ్. లేకపోతే హ్మ్. వెబ్‌సైట్‌లో చదువుకోవడం. ఇది ఎంతవరకు నిజం? హ్మ్. అందువల్ల లేట్ అయిందా? లేకపోతే రీషూట్ చేయడం వల్ల లేట్ అయిందా? లేకపోతే ఈ గ్రాఫిక్స్ కార్డ్‌కి 80-90 కోట్లు ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే అండి, ఇప్పుడు మీరన్న దాంట్లో ఒకటేంటంటే లైక్ రీషూట్లు, హ్మ్. చిరంజీవికి నచ్చలేదు. హ్మ్. ఇవన్నీ హ్మ్. ఎవరికెవరో ఏదో అనేసుకునే హ్మ్. మాటలే హ్మ్. అండి. సో, దాన్ని నమ్మొద్దు. హ్మ్. మీరన్న దాంట్లో ఏంటంటే ఒక సీజీ మీద ఒక చిన్న కంప్లెయింట్ అనేది హ్మ్. అనిపించిందని ఓకే. అది హ్మ్. అది అంటే ఇప్పుడు దాన్నే ఏదైతే ఓకే. బయట జనాలకి ఇది ఇంకా అద్భుతంగా కావాలి, ఇంకా హ్మ్. బాగాలని అనిపించిందో హ్మ్. దాని మీద డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఒక క్లారిటీ వచ్చుంటది. హ్మ్. హ్మ్. సో, వచ్చి వాళ్ళు దాన్ని ఇంకా డబుల్ చేయాలి. హ్మ్. చిరంజీవి గారి సినిమాని అంటే లైక్ చిరంజీవి గారి సినిమా వస్తుంది. హ్మ్. లైక్ ఇలాంటి ఒక జానర్‌లో అన్నప్పుడు ఓకే. జనాలకి ఏదన్నా ఇలా మైనస్ అని చిన్నది హ్మ్. అనిపించిందంటే హ్మ్. దాన్ని బెటర్ చేయాలని హ్మ్. వర్క్ చేస్తున్నారు. అవును. అది సీజీ సెటప్ నుంచని నాకు తెలిసినంత వరకు. హ్మ్. తప్ప మిగతాదంతా స్క్రిప్ట్ గాని, హ్మ్. చిరంజీవి గారి నుంచి అలాంటి పదాలు కానీ, హ్మ్. అలాంటివి ఏం లేవండి. హ్మ్. చిరంజీవి గారి సినిమా చూసారో అద్భుతంగా చాలా నచ్చింది. హ్మ్. సో, దాంతో పాటు అంటే లైక్ సినిమా ఏదైతే అనుకుంటున్నారో హ్మ్. వీళ్ళందరికీ ఆహ్, మంచి సమాధానం అవుద్దని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఏంటి సార్ దాంట్లో యాక్ట్ చేశారు. రైటింగ్ టీమ్‌లో ఉన్నారు. రైటింగ్ చేశానండి. యాక్టింగ్ యాక్టింగ్ చిరంజీవి గారితో అనేది కొన్ని సీన్‌లు ఉన్నాయంట మీకు. లేదండి. అవి కొంచెం మేబీ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. కటింగ్‌లు అలా వెళ్ళిపోతాయా? అయిపోవచ్చు మేబీ. మీరు కూడా చూసారు కాబట్టి. రైటింగ్ వైస్ అయితే పని చేశాను. ఎట్లా ఉంటది సార్ వశిష్ఠతో ఎంత ఫ్రెండ్ అయినా కూడా కాంప్రమైజ్ కాని డైరెక్టరే అవును. వశిష్ఠ. అవును. ఎట్లా ఉంటది సార్ వశిష్ఠతో? ఇప్పుడు 'బింబిసార' తర్వాత అంత మంచి సినిమా తీశాడు. అంత అవును. సూపర్ హిట్ అయింది సినిమా. హ్మ్. దాని తర్వాత 'చిరంజీవి' గారు లాంటి హీరోతో సినిమా అంటే హ్మ్. ఎవరికైనా భయం, అటెన్షన్ అన్నీ ఉంటుంది ఉంటాయి సార్. సార్. ఉంటుంది. ఎవరు బయట అనుకుంటారు కానీ 'చిరంజీవి' గారిని ఎలా ప్రెజెంట్ చేయాలి? హ్మ్. 'చిరంజీవి' గారు టక్‌మని అంత పెద్ద హిట్ తర్వాత తినకిచ్చారు. హ్మ్. ఎంత భయం ఉంటది. హ్మ్. అంతే కదండీ! అవును. సో, అక్కడ హ్యాండిల్ చేయడం కష్టం ఇప్పుడు. ఫ్రెండు అనేది ఇప్పుడు కావాలంటే నాకు సపోర్ట్ చేస్తాడు. హ్మ్. కానీ అక్కడికి వచ్చాక మాత్రం ఏదైనా సరే తనకు కావాల్సింది తనే అంటాడు. హ్మ్. నా అవును. నుంచే కాదు ఎవరి నుంచైనా సరే. హ్మ్. సో, 'చిరంజీవి' గారు లాంటి వ్యక్తితో పని చేసినప్పుడు హ్మ్. అది అక్కడ మన భేదాలు ఏముండవండి. హ్మ్. సినిమా కోసమే పని చేస్తాడు. హ్మ్. పొద్దున్న లేస్తే సినిమా కోసం ఎటెళ్ళాలి, సినిమాని ఏం చేయాలి అదే పని మీద ఉంటాడు తప్ప హ్మ్. వేరే ఏమి ఉండదండి. ఎట్లా ఉండబోతుంది సార్ సినిమా? ఎందుకంటే హ్మ్. వన్స్ ఒకసారి వాయిదా పడింది. రిలీజ్ వాయిదా పడిందంటే హ్మ్. సినిమా మీద ఆటోమేటిక్‌గా బయట ఒక మాటలు స్టార్ట్ అయిపోతుంటాయి. హ్మ్. సినిమా బారాలేదనో, లేకపోతే గ్రాఫిక్స్ బాలేదు, మీరన్నట్టు సీజీ బాలేదనో హ్మ్. రకరకాలుగా వస్తూ నేను ఉంటాయి. సీజీ బాలేదనలేదు సార్. ఆ! కరెక్షన్స్ లైక్ కరెక్షన్స్ యాహ్! ఇచ్చే ఏదన్నా మీరనలేదు. హ్మ్. హ్మ్. మీరనలేదు. హ్మ్. మాటల్లో వచ్చింది. బయట హ్మ్. అనుకుంటున్నారు చాలా. యాహ్! హ్మ్. వెబ్‌సైట్స్‌లో కూడా హ్మ్. హ్మ్. రాస్తున్నారు ఇది. హ్మ్. ఓపెన్‌గా అనుకునేది. హ్మ్. లేట్ అవుతునేటప్పటికి రకరకాల మాటలొస్తూ ఉంటాయి. హ్మ్. ఇయన్నిటి దాటుకొని వెళ్ళాలంటే సినిమా, హ్మ్. ఆ సినిమా కొంత నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతా ఉంటది. హ్మ్. వాటిని ఎట్లా ఓవర్‌కమ్ చేస్తారు? సార్ అంటే అదే అంటున్నాను సార్. నెగెటివ్ అనేది ఎంత ఉన్నా సరే సార్, హ్మ్. సినిమా ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత బావుంటే, హ్మ్. ఇయన్నిటికి సమాధానమే కదా సార్. హ్మ్. ఆ సమాధానం మా దగ్గరుందని మేము నమ్ముతున్నాం. హ్మ్. డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని. హ్మ్. సో, ఫుల్ బలంగా నమ్ముతున్నారు. హ్మ్. సినిమా అంత బా వచ్చింది. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి ఒక నెగెటివ్ వచ్చిందని సరి చేసుకోవడానికి కూడా టైం దొరికినట్టని మేము ఫీల్ అవుతున్నాం. హ్మ్. యాస్ డైరెక్టర్ గాని అందరూ అదే ఫీల్ హ్మ్. అవుతున్నారని నేను అనుకుంటున్నా. ఓకే. సో, ఏదైతే ఉన్నాయో ఓకే. బయట ఇలా ఆలోచిస్తున్నారా? లేదంటే ఇలా అనుకుంటున్నారా? హ్మ్. చేతిలో ఉంది కదా! ఒకసారి అవును. రిలీజ్ అయితే దాన్ని కరెక్ట్ చేయడం హ్మ్. కష్టం. హ్మ్. ఉన్నప్పుడే చేసుకోవడం తప్పేంటి? హ్మ్. అలా అనే నేను అనుకుంటున్నాను. ఎలా చూపించబోతున్నారు చిరంజీవి గారిని? సోషియో ఫాంటసీనా? లేకపోతే సోషియో ఫాంటసీనేగా? మీకది చూసారు ట్రైలర్ చూసారు కదండీ! సో సోషియో ఫాంటసీ అంటే లైక్ 'జగదేక అతిలోక సుందరి' 9 రాబోతుంది. హ్మ్. మంచి హిట్ ఆయనకి. హ్మ్. అటువంటి ఏ జనర్‌లో కనిపించబోతున్నాడు? ఎందుకంటే అంటే లైక్ సార్ అంటే నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు 'జగదేక్ వీరుడు సుందరి' లైక్ కమర్షియల్ సినిమా. అవును. సో, ఇది కూడా మంచి కమర్షియల్ సినిమా హ్మ్. సార్. కమర్షియల్ సినిమా హ్మ్. లైక్ కొంచెం ఎంటర్‌టైన్‌మెంటు, హ్మ్. ఫ్యామిలీ హ్మ్. లైక్ మీరన్నట్టు చిన్న హ్మ్. ఆ కొత్తదనం ఏదైతే అంటే డైరెక్టర్ టింజ్ ఏదైతే ఉందో హ్మ్. హ్మ్. 'బింబిసార' హ్మ్. అలాంటి ఒక కొత్త టింజ్ అయితే సినిమాలో కనిపిస్తదండి. హ్మ్. చిరంజీవి గారు హైలీ ఎనర్జీగా హ్మ్. మీరు ఫోటోస్‌లో అది చూసాను. లుక్ చూసే ఉంటారు. హ్మ్. చాలా ఫ్రెష్‌గా ఉన్నారు. హ్మ్. చాలా బాగున్నారు హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. ఆహ్, ఎట్లా ఉంది సార్? యాస్ ఎ ఫ్యాన్‌గా హ్మ్. ఇండస్ట్రీకొచ్చారు. హ్మ్. ఆయన చూస్తూ పెరిగారు. సినిమాలు చూస్తూ పెరిగారు. ఆయన టీమ్‌లో ఆయన సినిమాకి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? సార్ లైఫ్‌లో హ్మ్. బెస్ట్ మూమెంట్ హ్మ్. ఇప్పటిదాకా నా లైఫ్ జర్నీలో హ్మ్. బెస్ట్ మూమెంట్ ఏందంటే చిరంజీవి గారిని కలవడం. హ్మ్. చిరంజీవి గారికి ఒకటో రెండో సీన్‌లు అలా హ్మ్. మాట్లాడుతూ చెప్పడం. హ్మ్. ఆయన కలిసి ఒక మంచి అబ్బాయితోని హగ్ చేసుకొని ఒక ఫోటో దిగడం. హ్మ్. అంటే సార్ చిన్నప్పటి నుంచి మీరన్నట్టు ఫ్యాన్. హ్మ్. థియేటర్‌లో ఆయన టికెట్ల కోసం పెరిగి, హ్మ్. ఆయన కోసం తిరిగి హ్మ్. అలా ఆయన ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొనొచ్చి, హ్మ్. ఇది చేయడం ఎలా అంటే లైక్ అదృష్టం సార్. హ్మ్. ఒక అదృష్టంలో ఫీల్ అవుతున్నాను నేను హ్మ్. యాక్చువల్లీ ఆయన్ని కలవడం.
తర్వాత మాట్లాడుకున్నారు సార్? మాట్లాడారా? మాట్లాడాను సార్, చాలాసార్లు మాట్లాడానండి. ఆయన అసలు చెప్పారా మీరు ఫ్యాన్ అని? అసలు ఇక నా కళ్ళు అలా ఉండిపోతాయి సార్. ఆయన చూస్తే ఇలా ఎలుగుతూ ఉంటుంది. మా సిస్టర్ అంటారు, అంటే కొంచెం పళ్ళు మీరా, కళ్ళు మీరా, ఆయన భయపడతాడు, ఆయన వదలరా, నేను పడిపోతుంటాను అనమాట. అంటే ఇంక ఆయన చూస్తే ఆగలేదు అనమాట. ఏం సార్ మీ ఇద్దరి మధ్యన జరిగిన బెస్ట్ మూమెంట్ ఏంటి? ఏదండి? మీకు గుర్తుపుండిపోయిన మూమెంట్ చిరంజీవి చిరంజీవి గారితో? లైక్ అంటే ఒకసారి ఏదో స్లాంగ్ గురించి మాట్లాడుతున్నాం, డైలాగ్ ఏదో రాసాం మాట్లాడుతున్నాం. సార్ ఇలా అంటే, ఎరా ఎవరు అనేది అన్నారు. సార్ నర్సీపట్నం అన్నాను. నర్సీపట్నం, ఎరా నువ్వు మా 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 గోదావరి వాళ్ళకి నువ్వే స్లాంగ్ నేర్పుతావా అన్నారు. సార్ సార్ అలా కాదు సార్, జస్ట్ అలా భుజమే చేయిస్తే ఆ ఫీలింగ్ ఇంకా ఎప్పటికీ మర్చిపోలేమండి. భుజమే చేసి సరదాగా మాట్లాడారు. సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్. డేటింగ్